నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాదంబరి జత్వాని అటు వరదలు తగ్గగానే కాదంబరి జత్వాని కేసు ఇలా సర్రన దూసుకొచ్చింది. దాంట్లో కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవటం, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెన్షన్. ఇక అది సద్దుమణుగుతోంది అని అనుకుంటుండగానే తిరుపతి లడ్డూ వివాదం తెర మీదకి వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి మరీ దుర్మార్గం చేశారు వైసీపీ వాళ్ళని చెప్పేసి ఆయన ఒక చేసిన ప్రకటన. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. తర్వాత పరిణామాలన్నీ మనం సబ్సిక్వెంట్గా చూస్తూ వస్తున్నాం. దీంట్లో డెవలప్మెంట్స్ చూడాలి. 320 రూపాయల కేజీకి ఎలా ఇవ్వగలుగుతున్నారు ఆవు నెయ్యి ఆ కంపెనీలు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆవు నెయ్యి బయట మార్కెట్లో కొనాలంటే రీటైల్లో కనీసం కేజీ 1000 రూపాయలు ఉంటుంది. మరి 320కి వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? వ్యాలిడ్ పాయింట్. సరే, ఇదంతా ఈ తతంగం అంతా ఎప్పుడు నడిచింది? వైసీపీ హయాంలో. వైసీపీ అధినేత స్వయంగా ఆయన క్రైస్తవుడు అయి ఉండటం వల్ల అక్కడ ఆలయం మీద ఈ రకమైన వివక్ష ప్రదర్శించారు. తిరుమల వెంకన్నని అప్రదిష్ట పాలు చేసే ఒక కార్యక్రమం కొనసాగిందని చెప్పేసి, తిరుమల పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమం కొనసాగిందని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణ చేశాయి. అంటే ఇవన్నీ నిజమే, అక్కడ జరిగింది. దాంట్లో జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలవటం, బీఫ్, తర్వాత కొన్ని జంతువులవి, అలాగే ఫిష్ ఫ్యాట్ కలవటం, ఫిష్ ఆయిల్ కలవటం, ఇవన్నీ జరిగినాయని చెబుతున్నారు. అండ్ ఆలయ లడ్డూ పొట్టులో 46 మంది పనిచేస్తారట. అందరూ కూడా శ్రీ వైష్ణవులే. మరి వాళ్ళకి తేడా 5 ఏళ్ల పాటు కనపడలేదా? కనపడినప్పుడు వాళ్ళ హైరప్స్కి చెప్పలేదా? దాన్ని వాళ్ళు బోర్డు దృష్టికి తీసుకెళ్ళలేదా? ధర్మారెడ్డి, తర్వాత ఇంకొక రెడ్డి గారు, వాళ్ళందరూ ఈవోల్గా ఉంటున్నప్పుడు మరి ఇదంతా జరగలేదా? వాళ్ళ నోటీస్కి వెళ్ళలేదా? జియర్ల వ్యవస్థ ఉంది. 2 జియర్లు ఉన్నారు. పెద్ద జియరు, అలాగే కొండ మీద జియర్ల గురించి నేను మాట్లాడేది. ఒక ఆమె పెద్ద జియరు, తర్వాత జియరు, ఆయన ధర్మాధికారి, నెక్స్ట్ ధర్మాధికారి ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళ నోటీస్కి ఎందుకు వెళ్ళలేదు? లడ్డూలో నాణ్యత కనపడనప్పుడు వీళ్ళందరూ ప్రశ్నించాలి కదా. అంటే జియర్లు నేరుగా ప్రశ్నించకపోవచ్చు, కానీ వాళ్ళ నోటీస్కి అయితే ఈ 46 మందిలో కనీసం 10 మంది అయినా తీసుకెళ్ళి ఉంటారు కదా. అండ్ ఆలయ డిప్యూటీ ఈవో ఉంటారు, జేఈఓ ఉంటారు, ఈవో ఉంటారు. వీళ్ళ దృష్టిలో ఎప్పుడూ కనపడలేదా ఈ విషయాలు? ఈ అంశాలు ఎప్పుడూ రాలేదా 5 ఏళ్ల పాటు? ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మంచోళ్ళు ఉంటారు కదా. ధర్మారెడ్డి కాకపోతే మిగిలిన వాళ్ళలో కనీసం 100 మందిలో 10 మంది మంచోళ్ళు ఉంటారు కదా. దేవుడు అంటే భక్తి, విశ్వాసం, అలాగే భయం ఉన్నోళ్ళు ఉంటారుగా. భక్తి, విశ్వాసం 2 లేకపోయినా భయం ఉన్నోళ్ళు ఉంటారుగా. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పోర్టులో పనిచేసే వాళ్ళలో చాలామంది నిస్సంతులు ఉన్నారు, అంటే సంతానం లేని వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళ నిరవధికంగా ఆ పోర్టులో ఆ వేడి వాతావరణంలో పనిచేయటం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ కౌంట్ పడిపోయి వాళ్ళకి పిల్లలు కలగట్లా. అటువంటి వాతావరణంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మరి ఇంత తేడా వస్తే, ఎందుకంటే తిరుపతి లడ్డు ఒకప్పుడు అలా పట్టుకుంటే నెయ్యి కారేది, అండ్ ఆ వాసన గుమ్మగుమ్మలు స్పష్టంగా తెలిసేవి. అలాంటిది 5 ఏళ్లలో ఎండిపోయిన లడ్లు పంచిన వైనం మనం చూసాం. ఈ దుర్మార్గం ఇక్కడితో ఆపలా. మనం వేరే రాష్ట్రాలకు పంపించాం, వేరే రాష్ట్రాల్లో కట్టిన మరి టీటీడీ వారి ఆలయాలకు పంపించాం. ఇవన్నీ కాక మన అప్పటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రధానమంత్రి మోడీని కలిసినా సరే చేతిలో ఇంత పెద్ద తిరుపతి లడ్డు, కళ్యాణం లడ్డు, వడ, స్వామివారి విగ్రహం లేదా స్వామివారి చిత్రపటం ఏదో ఇస్తూ వచ్చేవాళ్ళు. అంటే మన పాపాన్ని మనం మాత్రమే కాకుండా పక్క వాళ్ళకి కూడా పంచాం. ఏం సమానత్వం అండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది. ఒకవేళ అదే నిజమైతే అంటే దేశం మొత్తం పంపించడమే కాకుండా విదేశాలకు పంపించాం. వీటన్నిటికీ తోడు అరాచకాలకి పరాకాష్ఠ ఏంటంటే, అయోధ్య రాముడు శుభ్రంగా ఇల్లు కట్టుకొని ఆయన గృహప్రవేశం చేస్తుంటే ఆ రోజు 1,00,000 లడ్లు పంపించాం. అవన్నీ కూడా యానిమల్ ఫ్యాట్తో చేసినవే అనేది చంద్రబాబు గారి సూత్రీకరణ. దానికి ఆయన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన నివేదికని చూశారు. ట్యాంకర్లలో నెయ్యి సరఫరా అవుతుంది. ఒక ట్యాంకర్ అవ్వగానే ఇంకో ట్యాంకర్. అది జూన్ 4 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో అది ఆపేశారట. అది ఆపేసి ఆ కంపెనీలు ఏవో ఏఆర్ అనే కంపెనీకి ఎవరికో ఇచ్చారట. అది ఆపేసి మళ్ళీ నందినిని పునరుద్ధరించారు 460 రూపాయలు దీంతో. మరి అంతకుముందు వరకు 5 ఏళ్ల పాటు, అంటే కాంట్రాక్టర్ మారిన తర్వాత, నెయ్యి కాంట్రాక్టర్ మారిన తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజలు, భక్తులు, కోట్లాది మంది భక్తులు వాళ్ళు ప్రసాదంగా
అరమోట్పు కన్నులతో స్వీకరించింది అయ్యా ఏందయ్యా అంటే యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డు. అప్పుడెప్పుడో సిపాయిల తిరుగుబాటుకు కారణమైన పంది కొవ్వు గురించి విన్నాం. మరి అదే ఇక్కడ కూడా వాడారట, పంది కొవ్వులో పదార్థాలు కూడా వాడారట ఇందులో. అది ల్యాబ్ రిపోర్ట్లో అలా ఉంది. అంటే మనమేమో సూపర్ 6 అమలు చేయాలి ఇప్పుడు కూటమి సర్కారు. సూపర్ 6 అమలు చేయాలంటే మన దగ్గర పైసలు లేవు. పైసలు కావాలంటే అప్పులు చేయాలి. అప్పులు చేసామంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మళ్ళీ తుపాకీ పట్టుకొని రెడీ అయిపోతాడేమో మన మీద. నిన్న మొన్నటి దాకా నన్ను ఆ విషయంలో కదా మీరు తిట్టింది, 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటని. ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నదా కూటమి ప్రభుత్వం అనే సందేహం నెటిజన్లో చాలామంది కలిగింది. సోషల్ మీడియాలో ఈ సందేహాలు వస్తున్నాయి. ఇదేదో వైసీపీ సందేహం కాదు. వైసీపీకి ఇంతలావుటి సందేహాన్ని లేవనెత్తగలిగినంత సమర్థత ఉందని కూడా అనుకోవట్లేదు జనం ఎవరు. సోషల్ మీడియాలోనే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఇష్యూ అయిపోతుంది. దీని మీద ఒక 4 రోజులు నడుపుతాం, డిబేట్లు నడుపుతాం, చర్చలు వాదోపవాదాలు ఉంటాయి. నువ్వు తప్పంటే నువ్వు తప్పంటాం, బ్లేమ్ గేమ్ ఆడతాం. వెంకటేశ్వర స్వామి మాత్రం పాపం ఆయన గర్భగుడిలోంచి ఇలా మౌనంగా 2 చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలి, ఈ వినోదం చూస్తూ ఉండాలి. జరుగుతున్నదే అపచారం అక్కడ. తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ముఖ్యమంత్రులు ఏమయ్యారో అందరికీ తెలుసని చెప్పి సోషల్ మీడియాలో ఆ ముఖ్యమంత్రుల పేర్లు నేను చెప్పక్కర్లా. ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, 2 ముఖ్యమంత్రులు ఏమయ్యారో అక్కడ కనిపిస్తూనే ఉంది అని సోషల్ మీడియా చెబుతుంది. మనకి తిరుమల వెంకన్న మీద అంత భక్తి, అంత విశ్వాసం, అంత గౌరవం, అంత భయం ఉండుంటే ఇలాంటి అరాచకానికి పాల్పడం కదా. పైగా లడ్డు తయారీలో నిపుణులు, దశాబ్దాల తరబడి ఆ లడ్డు తయారు చేస్తున్న వారి కుటుంబాలే ఇంకా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో చాలామంది సంతానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ స్వామివారి పట్ల భక్తి. వీళ్ళు ఎవ్వరూ చెప్పలేదా ఈవోలకి? ఆ నివేదికలు ఏమైనాయి? అండ్ నిన్న ఈవో చెప్పిన దానికి చంద్రబాబు గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చెప్పిన దానికి మధ్యలో వ్యత్యాసం ఎందుకుంది? వీటన్నిటినీ ఖండిస్తూ సుబ్బారెడ్డి గారు ఇంగ్లీష్లో కూడా బాధపడ్డారు, చూసాం నిన్న వైవి సుబ్బారెడ్డి గారు. Both of them in power here and Delhi. Let them call for an inquiry, whatever they want. Agency or state agency. Let them call for inquiry. I am ready to face. We are ready to face. ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను. మేము ప్రమాణాలు చేయటానికి, మీ ప్రమాణాలు ఎవరికి కావాలండి? ప్రమాణాలు కాదు, సిబిఐ కేసు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, సిట్టింగ్ జడ్జికి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అసలు ఈ కాంట్రాక్టులు రద్దు చేయటం ఏంటి? ఈ కక్కుర్తి ఏంటి? ఈ కుట్ర ఏంటి? తిరుమల కొండ మీద ఇంతకన్నా రాజకీయం ఉందా? జత్వానీ కేసులో దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలయం, ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలైంది. 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఈ మరక చాలక ఇంకో కొత్త మరక తీసుకొచ్చి మన మీద వేసుకోవటానికి అని జనం అడుగుతున్నారు. అడగట్లా, నిలదీస్తున్నారు. మనం నిలదీస్తున్నప్పుడు మన దగ్గర సమాధానాలు ఉండాలిగా, చర్యలు ఉండాలిగా. టీడీపీ అధికార ప్రతినిధులు అయితే ఒక అడుగు ముందుకేసి అసలు ఈ అరాచకానికి పాల్పడిన వాళ్ళు ఎవరిని కూడా, దానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నా సరే వాళ్ళెవరికి కూడా కొండ మీద వెంకన్న దర్శనం లేకుండా చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అయ్యా, మీరే పరిపాలిస్తున్నారు, మీరే కూటమిలో లీడింగ్ పార్ట్నర్, మీరు డిమాండ్ చేయకూడదు, మీరు చర్యలు తీసుకోవాలి అని సోషల్ మీడియా మళ్ళీ మీకు చెబుతోంది. అసలు వీటన్నింటికి మించి టీటీడీ ఈవో అఫీషియల్గా రిపోర్ట్స్ బయటపెట్టి అధికారికంగా, ఇంతవరకు బోర్డు లేదు కాబట్టి మరి మనం అన్నీ డిలే కదా, మనం నిదానపురం జమీందారులం కదా, డిలే ఉంటుంది అక్కడ. ఆ బోర్డు ఏర్పడలేదు. ఈవో సర్వాధికారి అక్కడ, వెంకటేశ్వర స్వామికి ప్రధాన సేవకుడు ఆయన. ప్రధాన సేవకుడిగా ఉన్న ఈవో ఆ లిస్టు, ఆ వ్యవహారం ఆయన బయటపెట్టాలి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బయటపెట్టడం ఏంటి? ఇదొక ఆశ్చర్యం. సరే, బయట పెట్టారు, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్, అంగీకరిద్దాం. పాప ఆయన దేవుడి మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, భక్తి ఉంది, గౌరవం ఉంది. తిరుమల వెంకన్న మన ఇంటి మనిషిని, ఇంటి దైవంతో పాటు ఇంటి మనిషిని కూడా భావిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. ఇంట్లో సొంత పెద్ద కొడుకులాగా చూస్తారు ఆయన్ని. ఇంత అపచారం జరిగింది ఆయనకంటే కడుపులో వేదన లొంగలు చుట్టుకొని మరీ ఆయన చెప్పుకొచ్చారు. అర్థమైందే. బయట పెట్టాల్సిన ఈవో ముందర ఆయన కాకుండా వేరే వాళ్ళు బయట పెట్టవేంటి? ఆ కాపీలు వాళ్ళు సేకరించారా, లేకపోతే ప్రభుత్వం దర్యాప్తు చేయించిందా, లేకపోతే టీటీడీ చేయించిందా? మరి ఈ అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మోదీ గారు రేపు పొద్దున మన ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, ఏంటయ్యా చంద్రబాబు గారు, ఇంతకుముందు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇలాంటి కల్తీ లడ్డూలు పంపిస్తాడా,
కల్తీ కూడా అందులో మామూలు కల్తీ కాదు, యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డూలు పంపిస్తారా, ఎంత అపచారం. పైగా మీ దుర్మార్గం ఏ స్థాయికి వెళ్ళిందంటే అయోధ్యరాముడికి కూడా నివేదన తర్వాత పంచడం కోసం 1,00,000 లడ్లు పంపించాం. ఈ అరాచకం అంటే అరాచకానికి వాల్యూ ఎడిషన్, ఇది పరాకాష్ట. ఇదంతా ఎందుకు చేశారు అని అడిగితే మన ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? సో మన ఇల్లు ముందర మనం శుభ్రం చేసుకోవాలి. చాలా ఉంది ఇక్కడ శుభ్రం చేసుకోవాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చి వెళ్ళారు రాష్ట్రానికి, మళ్ళీ అవన్నీ ఆయన తిరిగి ఇచ్చేయాలిగా. ఆయనతో పాటు ఆ ఇచ్చేయడంలో పాలు పంచుకున్న ఇంతకుముందు 2 చైర్మన్లు, ఈవో ధర్మారెడ్డి గారు, అలాగే 2 చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర నుంచి సమాధానాలు తీసుకోవాలిగా, నోటీసులు పంపాలిగా, విచారించాలిగా. వాళ్ళేమో మేము ప్రమాణాలు చేస్తున్నాం అంటున్నారు. ప్రమాణాలు కాదండి, కావాల్సింది నిజాలు, ఆధారాలు, సాక్ష్యాలు, వాస్తవాలు. వెంకన్నకు జరిగిన అపచారాన్ని నిలువరించినందుకు ముందు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూనే, చర్యలు తీసుకోకపోతే మనం చెప్పాం కదా అప్పుడెప్పుడో, మేము అధికారంలోకి రావటం ఆలస్యం అని తొడలు కొట్టి మరి, ఎడమ తొడ కుడి తొడ 2 తొడలు కొట్టి మరీ చెప్పాం. ఏమని? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని లోపలేస్తాం, అలాగే ఫలానా ఇంకో కేసులు ఇంకొక ఆయన్ని లోపలేస్తాం. ఏమైంది? ఎక్కడేశారు? రెడ్ బుక్ అన్నాం, అదన్నాం, ఇదన్నాం అని జనాలు గేల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీ రెడ్ బుక్స్ పక్కన పెట్టేయండి, చట్టం ఏం చెబుతుందో దాని ప్రకారం కేసులు పెట్టి వాళ్ళు ముందర లోపలేస్తే ఒక విశ్వాసం కలుగుతుంది. అన్నింటికి మించి మీరు ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, తిరుమల ఫస్ట్ ప్రయారిటీ, ప్రక్షాళన అక్కడి నుంచే మొదలెడతామని. మొదలెట్టండి, జనం మీ అంబడి ఉంటారు, భక్త కోటి మీ అంబడి ఉంటుంది.